టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెరపైనే కాదు తెర వెనుక కూడా హీరోనే. అయితే ముచ్చటగా మూడోసారి మన అందాల భామ సమంతతో జనతా గ్యారేజ్లో జతకట్టాడు మన ఎన్టీఆర్. అదే క్రమంలో సమంత ఎలాంటి ఆర్టిస్ట్ అనేది కూడా ఎన్టీఆర్కు చాలా బాగా తెలుసు. కానీ అనుకోకుండా ఎన్టీఆర్కు సమంతపై కోపం వచ్చింది. చాలా అంటే చాలా కోపం. అయితే ఎన్టీఆర్ సమంతపై ఫైర్ అయ్యాడా? అసలు మ్యాటర్ ఏంటంటే తాజాగా విడుదలైన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా రికార్డుల ప్రభంజనం వైపు దూసుకుపోతుంది. అదే క్రమంలో ఈ సినిమా విడుదలకు ముందు అటు సమంత ఇటు ఎన్టీఆర్ కొరటాల శివతో కలిసి ప్రమోషన్లో పాల్గొన్నారు. ఆ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ సమంతపై ఫైర్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఇంటర్వ్యూకి ఎన్టీఆర్ కొరటాల టైం కన్నా ముందే వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నప్పటికీ సమంత మాత్రం అనుకున్న టైంకు రాలేదు. దాదాపుగా అరగంట సేపు ఎన్టీఆర్ అక్కడే వెయిట్ చేసి ఇంకా ఆమె రాకపోవడంతో మరో 15 నిమిషాలు చూసి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాడట. ఇక 15 నిమిషాల తర్వాత సైతం ఆమె రాకపోవడంతో వెళ్ళిపోవడానికి రెడీ అయిన ఎన్టీఆర్కి సమంత ఎదురుపడిందట. అప్పటికి చాలా ఓపికగా ఉన్న ఎన్టీఆర్ కోపంతో లేట్ గురించి అడగగా ఓ చారిటీ కార్యక్రమానికి హాజరు కావడంతోనే లేట్ అయిందని వివరించి సారీ చెప్పిందట సమంత. ఇక అప్పటి వరకు కోపంతో ఉన్న ఎన్టీఆర్ సడన్ గా కూల్ అయ్యి ఆమెను అర్థం చేసుకున్నాడట. లైఫ్ లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్.